మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని స్థాపించి 15 సంవత్సరాలు అయిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి పార్టీ బలోపేతమునకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తీసుకోండి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ జై జగన్, వర్దే లాలి ఆనంద్ కుమార్ నాయకత్వం, వర్దే లాలి ఆనంద్ కుమార్ నాయకత్వం, జై జగన్, జై జగన్. చూడవా మా ఆమె పెడతాను చదువు పెరుగుతుంది. నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబీకులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మార్చి 12, 2011వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ పార్టీ దినదిన ప్రవర్తమానమై ప్రజా సమస్యల పట్ల తమ వంతు బాధ్యతగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా మహానేత, దివంగతులు, కీర్తిశేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, వారి ఆశలకి అనుగుణంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలకి స్పందిస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న తమ వంతు బాధ్యతని నెరవేర్చినటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గెలుపు ఓటములకు సంబంధం లేకుండా పార్టీ ఆవిర్భావ కార్యక్రమం రోజు నుంచి కూడా ఆయన చేసినటువంటి పాదయాత్రలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్న వారికి స్ఫూర్తిదాయకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కులమహిత రహిత సమాజం. ఎవరు అధికారంలో ఉన్నా పేదవాడైతే ఆ పేదవాడికి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క పథకం అందాలని, ప్రభుత్వం అనేది పేద బడుగు వర్గాల కోసం అనేటటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనకందరికీ కూడా ఈరోజు స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రతి ఒక్కరం కూడా ఆయన బాటల్లోనే నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో ఈరోజు ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే భరిస్తాం, ఎంత దూరం పోరాటకైనా సంసిద్ధపడతామని చెప్పి
ఈరోజు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ పార్టీ ఆవిర్భవించింది దేనికనే దాని మీద ఒక్కసారి మళ్ళీ అవగాహన చేసుకొని గుర్తు తెచ్చుకొని ఈ అతి ముఖ్యమైన రోజున మళ్ళీ పార్టీ కార్యక్రమాలకి పార్టీ నియమావళికి కట్టుబడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా మనం ముందుకు పోవాలో ఆ విధంగా ముందుకు పోవడానికి అందరం కూడా సంసిద్ధపడి ఈరోజు మన పార్టీ జెండాని ఆవిష్కరించి సోదరీమణులందరి చేతుల మీదుగా ఈరోజు ఈ సంతోషకరమైనటువంటి రోజు మనకు ఎంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఆనందపడేటటువంటి రోజున అందరం కూడా ఒక తీపి జ్ఞాపకంగా మిగుల్చుకొని భవిష్యత్తులో కార్యక్రమాలను మనం రూపొందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆ ప్రజా సమస్యల పరిష్కార భాగంగానే ఈరోజు నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి యువత పోరు, పేద బడుగు విద్యార్థులు చదువుకోవాలన్న ఆశతో, పై చదువులకు వెళ్లాలన్న ఆశతో ఆర్థిక ఇబ్బందులకి వాళ్ళు ఆ చదవలేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి పెట్టి ఆ పేద పిల్లలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.